హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై జిందగీ ఛానల్. ఈరోజు మనం తెలుగు రెండు రాష్ట్రాల్లో అతి ప్రసిద్ధమైన శైవ క్షేత్రం శ్రీశైలం దర్శనానికి వెళ్తున్నాం. ఫ్రెండ్స్, ఈ శివరాత్రి సందర్భంగా శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి పిల్లలు, పెద్దలు కాలినడకన ఎండాకాలం చెప్పులు లేకుండా మల్లికార్జున స్వామి మీద ఉన్న భక్తితో ఇలా పాదయాత్ర చేసుకుంటూ అతిపెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ప్రధాన ఆలయానికి కొద్ది దూరంలో ముందుగా మనకి సాక్షి గణపతి దేవాలయం దర్శనమిస్తుంది. ఫ్రెండ్స్, ఈ ఆలయంలో గణేశుడు కొలువై ఉంటాడు. ఇక్కడ గణేశుని దర్శనం చేసుకోకుండా వెళ్తే ఈ తీర్థయాత్ర అసంపూర్ణమని భక్తులు భావిస్తారు. అందుకే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినప్పుడు ముందుగా సాక్షి గణపతిని దర్శించుకొని తర్వాత శ్రీశైలం వెళ్తారు. ఫ్రెండ్స్, ఇదే కాకుండా ఇక్కడ శ్రీశైల స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తుల వివరాలను భద్రపరుస్తాడని భక్తులు అందరూ నమ్ముతారు. నేను ముందుగా సాక్షి గణపతిని దర్శించుకున్నాను. ఫ్రెండ్స్, చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఒక డివోషనల్ ఫీలింగ్ అయితే మీకు తప్పకుండా వస్తుంది. ఇక్కడ వెళ్ళినప్పుడు దర్శనం ముగించుకొని అలా కాస్త ముందుకు నడుచుకుంటూ 1.5 కిలోమీటర్ వెళ్ళాక మనకు శ్రీశైలం దర్శనం ఇస్తుంది. గుడి ప్రధాన ద్వారం నుంచి ఎంట్రీ కాగానే లోపల మనకి లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ శ్రీ బయలు వీరభద్ర స్వామి దర్శనం ఇస్తాడు. ఫ్రెండ్స్, అక్కడ శ్రీశైలానికి శ్రీగిరి, శ్రీశైలం అనే నామతరాలు ఉన్నాయి. ఫ్రెండ్స్, శ్రీ అనగా సంపద, శైలం అనగా పర్వతం అనే అర్థం. ఒక శాసనాన్ని అనుసరించి దీనికి శ్రీశైలంగా పేరు వచ్చిందని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఉమామహేశ్వరులు శ్రీ కైలాసం మీద నివసించేవారని చెప్తారు. ఫ్రెండ్స్, ఈ శ్రీశైల క్షేత్రం హైదరాబాద్ నుండి 210 కిలోమీటర్ల దూరం ఉంది. హైదరాబాద్ నుండి నేషనల్ హైవే 765 రోడ్డు గుండా మొత్తం అటవీ ప్రాంతంలో ఈ యాత్ర సాగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నుండి కాస్త ముందుకు వెళ్తే ప్రధాన దేవాలయానికి దారి ఉంది. ఈ దారిలో మనకి మొత్తం ఇక్కడ శ్రీశైలం చాలా రద్దీగా ఉంది. ఫ్రెండ్స్, శివమాల వేసుకున్న భక్తులతో ఇక్కడ మనకి ఎక్కువ 41 రోజులు కఠినమైన దీక్షను చేసిన శివస్వాములు ఎక్కువగా కనిపిస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ టాటూస్ వేసే వాళ్ళు ఉన్నారు. కొందరు శివుని పేర్లు, కొందరు వాళ్ళ పర్సనల్ వేసుకుంటున్నారు టాటూస్ వాళ్ళకి ఇది ఒక జీవితంగా ఉంది. కాకపోతే ఇక్కడ ఇలాంటి వాళ్ళ దగ్గర వేసుకునేటప్పుడు కొద్దిగా బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళు ఎలాంటి సూదులు, కెమికల్స్ వాడుతున్నారో చూసుకోండి. ఇక్కడ దేవాలయ కమిటీ వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేశారు. ఫ్రెండ్స్, నాకు చూడగానే చాలా అద్భుతంగా అనిపించింది. ఇక్కడ హాస్పిటల్ ఉంది, డాక్టర్స్ ఉన్నారు, మెడిసిన్ అవైలబుల్గా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న వీళ్ళందరూ దర్శనం గురించి వెయిట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, నిలబడలేక ఆ లైన్ చూసేసరికి నా మధ్య తిరిగిపోయింది. ఎంతమంది భక్తులు అంటే అంతమంది భక్తులు ఉన్నారు. ఇది మార్నింగ్ టైం కాదు ఫ్రెండ్స్, ఈవినింగ్ 5 గంటలకు దర్శనం కోసం వీళ్ళందరూ క్యూలో కూర్చున్నారు. మార్నింగ్ అయితే టైం అయిపోయింది అప్పటికే. ఇది కాకుండా లోపల కంపార్ట్మెంట్లలో ఆల్రెడీ ఇంకా భక్తులు మార్నింగ్ పోయిన వాళ్ళు అందులోనే ఉండిపోయినారు. అక్కడ కష్టంగా ఉందని ఇక్కడ 200 రూపాయల కౌంటర్లోకి వచ్చాను. ఫ్రెండ్స్, కాకపోతే ఇక్కడ కూడా టైం కాలేదు, చాలామంది కూర్చొనే ఉన్నారు. సో ఆ లోపు కొంచెం ముందుకెళ్తే ఈరోజు మన బ్రహ్మోత్సవాల్లో ఉపయోగించే రథం ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది. అంత బాగుంది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకు కొబ్బరికాయలది ఒకటి నేను తర్వాత చెప్తాను. శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి దేవస్థానం ఫ్రెండ్స్, అది మనకు మొత్తం లాకేసేసినారు. లోపలికి వేరే కాంచి ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం శ్రీశైలం వచ్చాను ఫ్రెండ్స్. దగ్గర ఒక 6 సంవత్సరాల నుంచి వెళ్దాం అనుకుంటున్నా. అది ఈరోజు కుదిరింది రావడం. కానీ ఇక్కడికి వచ్చినాక ఈ ఫీలింగ్ ఉంది, చాలా అద్భుతమైన ఫీలింగ్ మీరు కూడా పొందుతారు. ఫ్రెండ్స్, అసలు ఎంత క్లీన్గా మెయింటైన్ చేశారంటే అంత క్లీన్గా ఉంది. అలాగే మనకి ఎక్కడ ఒక అనిపించింది, ఇక్కడ ఒకటి ఉంది. ఏంటంటే మీరు చూస్తున్నది విశ్వబ్రాహ్మణ సత్రము. శ్రీశైలంలో వసతిగా దేవస్థానం వారి సత్రములు, అతిపెద్ద కాటేజీలు, హోటల్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, నేను మరెక్కడా చూడని విధంగా ఇక్కడ కుల ప్రాతిపాదికన ఎవరికి వారిగా ప్రతి కులం వారికి ఒక సత్రం నిర్వహించబడుతుంది. శివరాత్రి, కార్తీక మాసంలో తప్ప మిగిలిన రోజుల్లో ఏ సత్రంలోనైనా ఎవరికైనా వసతి లభిస్తుంది. కానీ ఫ్రెండ్స్, ఇప్పుడు మాత్రం వాళ్ళ కులాల వారిగా సత్రాలు తీసుకోవాలి. అది కాకుండా ఇంకా కొన్ని కర్ణాటక వారి సత్రాలు ఉన్నాయి, ప్రైవేట్ వారి సత్రాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఫ్రెండ్స్, కాకపోతే భక్తజనులతో మాత్రం శ్రీశైలం ఇప్పుడు కలకల్లాడుతుంది. శ్రీశైలంలో మరో చూడవలసిన ప్రదేశం ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం. ఫ్రెండ్స్, ఇది మహారాజా శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు ఇక్కడ ధ్యాన కేంద్రంలో ఉండేవారు అని చెప్పి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఫ్రెండ్స్, అదే ధ్యాన మందిరాన్ని పాతదైందని చెప్పి కూలగొట్టి ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని నిర్వహించారు. హిందూ బంధువులకు స్వాగతం, సుస్వాగతం అని ఉంది. లోపలికి వెళ్ళాక శివాజీ చరిత్రని 3D రూపంలో అద్భుతంగా పొందుపరిచారు. ఫ్రెండ్స్, అవన్నీ చదువుతుంటే నాకు నిజంగా ఛత్రపతి శివాజీ ఎంత గొప్పవాడో ఈ వీడియోలో అర్థమవుతుంది.
రూపాయలు ఎంట్రీ టికెట్గా ఉంది, కానీ చాలా వర్త్ విజిట్ ప్లేస్ ఫ్రెండ్స్. ఒక్కసారైనా శివాజీ చరిత్రను తెలుసుకోవాలంటే ఇక్కడికి రావచ్చు. అలాగే శివాజీ ధ్యాన మందిరంలో ఉన్నప్పటి ఫోటోని ఇక్కడ పొందుపరిచారు. మీకు పక్కన చూసినట్లయితే శివాజీ గారి టోపీ అండ్ కత్తిని ఇక్కడ పొందుపరిచారు ఫ్రెండ్స్. ఆ కోటను చూసినప్పుడే మనలో రోమాలు నిక్కబడుస్తుంటాయి. అలా ఉంది ఈ ప్లేస్, నాకు బాగా నచ్చింది. ఇక్కడ అఖిల భారత కురువంశ నిత్యాన్నదాన సత్రము, ఇది ఒక్కటని కాదు ఫ్రెండ్స్, చాలా ఉన్నాయి. ఇలాగా మీరు చూస్తూనే ఉండండి, ఇంకా వస్తున్నాయి. ఇది రజక అన్నదాన సత్రం. ఇలా అన్ని కుమ్మరి, కాపు, రెడ్డి, యాదవ, చాకలి అన్ని కులాల సత్రాలు అయితే ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి ముఖ్యంగా ముందు బుక్ చేసుకొని రండి. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా గదులు అయితే లేవు అని బోర్డు మనకు దర్శనం ఇస్తున్నాయి. ఇంకోటి, ఇందులో సింగిల్గా ఒక్కరు వస్తే మాత్రం మనకి గదులు ఇవ్వరు ఫ్రెండ్స్. దానికోసం ఇక్కడ డార్మిటరీ రూమ్స్ అని ఉన్నాయి చూడండి. ఇక్కడ డార్మిటరీ రూమ్స్కి వెళ్ళి మనం రూమ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకరికి 100 రూపీస్ ఫ్రెండ్స్. ఒక బెడ్ ప్లస్ లాకర్ ఇస్తారు మనకి. లోపల ఈ విధంగా ఉంటుంది బెడ్స్తో నిండి. అక్కడ కూడా ప్లేస్ లేదు ఫ్రెండ్స్ నాకైతే ఈరోజు. ఇప్పుడు మనం చూస్తుంది పాతాళ గంగ. శ్రీశైలం పక్కనే కృష్ణా నది ప్రవహిస్తుంది. కాకపోతే శ్రీశైలం చాలా ఎత్తులో ఉంది, నది మాత్రం లోయలో ప్రవహిస్తుంది. అందుకే చాలా మెట్లు దిగి పాతాళ గంగను చేరుకోవాలి ఫ్రెండ్స్. ఈ మెట్లన్నీ దిగి కృష్ణలో మునిగి పైకి ఎక్కేటప్పుడు మాత్రం మనకి అనుభూతి అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ దిగినందుకు. ఈరోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఆలయం నుంచి బయలు వీరభద్ర స్వామి ఆలయం వరకు స్వామివారి ఊరేగింపు కార్యక్రమం ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ దేవాదాయ శాఖ పనితీరు మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. కానీ ఇక్కడ కొబ్బరికాయ మాత్రం మనల్ని కొట్టనిస్తలేదు, వాళ్ళే కొడుతున్నారు. ప్రతి కాయకి 10 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఫైనల్గా 5 గంటలకు దర్శనానికి బయలుదేరితే 4 గంటలు కాటేజ్లో వెయిట్ చేసి శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి దర్శనం చాలా అద్భుతంగా జరిగింది ఫ్రెండ్స్. ఒక్కసారి కాదు, మళ్ళీ తిరిగి దర్శించుకున్న తని తీరకుండా ఉంటుంది. అంత బాగుంది ఫ్రెండ్స్. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల గొంతులతో మారుమోగుతూ ఎంతో అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. మీరు కనీసం ఒక్కసారన్నా దర్శించుకోండి. చాలా పీస్ఫుల్ మైండ్ తోటి అయితే బయటకు వస్తారు. నైట్ టైం విద్యుత్ దీపాల కాంతులతో చాలా అద్భుతంగా శ్రీశైల ఆలయం, శ్రీశైల పరిసరాలు చాలా అద్భుతంగా ముస్తాబై ఉన్నది. ఇంకా ఈరోజు కాకుండా శివరాత్రికి ఇంకా 2 రోజుల సమయం మాత్రమే ఉంది. ప్రతిరోజు అంగరంగ వైభవంగా ఇక్కడ మాత్రం జరుగుతుంది. నమ శివాయ, హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల గొంతులతో మారుమోగుతూ నల్లమల అడవులలో కొండల మధ్య గల శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం పవిత్ర క్షేత్రమై భక్తజనుల బ్రోచేందుకు వెలిసిన పరమేశ్వరుని దివ్యధామం. 12 జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి ఫ్రెండ్స్. ఒక మంచి దివ్యానుభూతికి లోనే పీస్ఫుల్ మైండ్తో తిరుగు ప్రయాణం అయ్యాను ఫ్రెండ్స్. 8:30కి మనకి అక్కడ 9:30 వరకు చెక్ పోస్ట్ క్లోజ్ చేస్తారు ఫ్రెండ్స్. మళ్ళీ మనం తిరిగి ఉదయం 6 గంటలకు వెళ్ళడానికి వీలుంటుంది. రాత్రి సమయంలో మనల్ని వెళ్ళనియరు, ఎందుకంటే యానిమల్స్ దృష్ట్యా నైట్ ప్రయాణం చేయడం కుదరదు. సో ఈ వీడియో కాక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మన జిందగీ ఛానల్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకో 4గురికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఫైనల్గా మనం వెళ్ళేసరికి చెక్ పోస్ట్ పడింది. నా ప్రయాణం మళ్ళీ తిరిగి ఉదయమే అయింది ఫ్రెండ్స్. కానీ మన శివభక్తులు మొత్తం నైట్ టైంలో ఎక్కువ పాదయాత్ర చేస్తున్నారు. పొద్దున ఎండలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని. బాయ్ ఫ్రెండ్స్.